ఆ రోజు మమ్మీ వాళ్ళు వెళ్తున్నారని చెప్పాను కదా అండి. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళేటప్పుడు చిన్న పాపతో మాకు ప్రాబ్లం వచ్చేసింది. ఇద్దరు పిల్లలు అయితే మమ్మీ డాడీతో పోతాం అనేసి చాలా అల్లరి చేస్తున్నారు, ఏడుస్తున్నారండి. అయితే ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా మమ్మీ డాడీ అన్నారు చిన్న పాపను బయటికి తీసుకెళ్ళండి, పాప వస్తా అని ఏడుస్తుంది, ఏమైనా కొనియండి అని అంటే మా హస్బెండ్ వచ్చేసి పాపను బయటికి తీసుకెళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నారు. ఇంకా పాప బయటికి తీసుకెళ్ళాక మమ్మీ డాడీ బయటికి వెళ్దాం అనేసి అయితే రెడీ అవుతున్నారండి. మమ్మీ వాళ్ళు వెళ్ళే రోజు అయితే చాలా బాధ అనిపించింది నాకైతే. మమ్మీ అయితే చాలా ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిందండి. ఆల్రెడీ నేను షార్ట్స్లో పెట్టాను కదా అండి, ఈ చెప్పాను కదా మా మమ్మీ నన్నైనా నా పిల్లలనైనా మా అన్నయ్యనైనా ఎంత బాగా చూసుకుంటుంది అని అంటే, నాకు తెలిసి ఏ మదర్ అయినా చూసుకుంటుంది, కానీ ఎవరి మదర్ వాళ్ళకే గొప్ప కదా అండి. ఇప్పుడు మా మమ్మీ నాకే గొప్ప కదండి. నేనే మా మమ్మీ గురించి చెప్పుకోగలుగుతా, ఎందుకంటే నన్ను చూసేది మా మమ్మీ కాబట్టి. ఇంకా మా మమ్మీ గురించి చెప్పుకుంటా. అక్కడ నేను మా మమ్మీ ఏడుస్తుంటే, మమ్మీ నువ్వు ఏడువకి ఎందుకు ఏడుస్తున్నావు మమ్మీ, ఏమైందంటున్నా మా మమ్మీ చాలా కంట్రోల్ చేసుకుంటుందండి అక్కడ ఏడుపు అయితే. ఫైనల్గా అయితే ఇంకా మమ్మీ ఏడ్చుకుంటూనే వెళ్ళిపోయిందండి. మమ్మీ ఎప్పుడు వచ్చినా ఏడ్చుకుంటూనే వెళ్ళిపోతుంది. ఇంకా నేను ఇంటికి ఎప్పుడు వెళ్ళినా కూడా మమ్మీ ఏడుస్తూనే ఉంటుందండి. ఇక్కడ చూడండి మా అన్నయ్య అండి, తినే మా అన్నయ్య. ఇంకా మా అన్నయ్య మా మమ్మీకి ఖర్చులకు మనీ ఇస్తున్నాడండి. ఎంతైనా తల్లి కదండి, ఇంకా ఉంటుంది కదా ప్రేమ. ఇంకా మమ్మీ అయితే ఇంకా రెడీ అయింది ఫైనల్గా వెళ్ళిపోవడానికి. నాకు తెలిసి నేను ఒకేదాన్ని కదా, కొంచెం ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా అండి. చాలా బాధ అనిపించిందండి నాకు మమ్మీ డాడీ పోతుంటే. అసలు నేనైతే చెప్పలేను, కానీ పెళ్ళి అయినాక మనసు తప్పదు కదండి, మనకంటూ కొన్ని బాధ్యతలు బరువులు ఉంటాయి కదా, ఇంకా తప్పదు కదా. ఎప్పుడైనా మన లైఫ్, మన పిల్లలు, మన హస్బెండ్ మనమే కదండి. ఇంకా ఏ ఆడపిల్లైనా ఒక ఇంటికి అంటే అత్తారింటికి వెళ్ళాల్సిందే కదండి, ఇంకా ఉండలేం కదండి మనము. పుట్టిల్లు అనేది మనకు శాస్త్రం కాదు కదండి. ఎంత ప్రేమ ఉన్నా కూడా ప్రేమల్ని చంపుకొని మనం ఇక్కడ బ్రతకాల్సిందేనండి. ఆడపిల్లలు అంతే, తప్పదండి. ఇంకా మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాతనైతే ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వర్షం పడింది. వర్షం పడుతుంది కదా, నేను ఒక క్లిప్ అయితే యాడ్ చేశాను చూడండి. ఇది ఎండాకాలమే కానీ వానాకాలం లాగా అయిపోయిందండి. వర్షాలు, మబ్బులు పడడం, అసలు ఫుల్ వర్షాలండి. మాకైతే మబ్బుల పడడం, అసలు ఎండ అనేది లేదు. కంప్లీట్గా వర్షాకాలం స్టార్ట్ అయిపోయిందండి. వర్షాకాలం సింప్టమ్స్ వెదర్ కనిపిస్తుంది ఇక్కడ. ఇదైతే ఇంకా నెక్స్ట్ డే మమ్మీ వాళ్ళు బుధవారం వెళ్ళిపోయారు. నేనైతే గురువారం బ్లాగ్ షూట్ చేశాను. ఇదైతే గురువారం రోజు ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాతకైతే నేనైతే ఉప్మా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఏం చేయాలి, టిఫిన్స్ ఏం లేవనేసి ఉప్మాకైతే రెడీ చేశాను, నాకు పిల్లల మందం అనేసి అయితే చెప్తున్నా కదండి. మా మమ్మీ అయితే కొన్ని విషయాలు షేర్ చేసుకుని, మా మమ్మీ చాలా పని చేస్తుందండి, చాలా కష్టం చేస్తుంది. మా మమ్మీ చాలా హార్డ్ వర్కర్ అండి. తను నన్ను కానీ, నా పిల్లల్ని కానీ, మా అన్నయ్యను, మా వదినను అండ్ మా హస్బెండ్ అని చాలా బాగా చూసుకుంటుందండి. ఇక్కడికి వస్తే చాలు, నేను ఇక్కడికి వచ్చినా నేను ఇంటికి వెళ్ళినా కూడా మమ్మీ అసలు నా వరకు ఏ వర్క్ రానివ్వదండి. ప్రతిదీ తను చాలా హార్డ్ వర్కర్ అండి. ఇంకా నా పిల్లల్ని అయితే చెప్పలేనంత చూసుకుంటుంది. నాకు తెలిసి అయితే అసలు ఆల్మోస్ట్ మదర్స్ అంత అంటే, కానీ నా మదర్ గురించి నాకు తెలుసు కాబట్టి నేను చెప్పుకుంటున్నానండి. అసలు నా వరకు కొంచెం కూడా రానివ్వదండి. కంప్లీట్గా తను మా మమ్మీ మా ఇంటికి వచ్చి 1 వీక్ అండి, 1 వీక్ కంప్లీట్గా మా అమ్మే చేసిందండి. ఒక టీ మాత్రమే నేను చేసి పోస్తానండి మమ్మీకి, మిగతా పని అంతా మా అమ్మే చేస్తుందండి. నేను లేసే వరకే పని అంతా చేసి పెడుతుంది. పిల్లలకి స్నానాలు పోయే రోజు కూడా అండి మా మమ్మీ ఎంత పని చేసిందంటే, నేను లేసే వరకే వంట అంతా చేసింది. మళ్ళీ మమ్మీ బయలుదేరాలి 12:30కి ట్రైన్ అండి. ఇంకా 11 వరకు మమ్మీ పిల్లలకి స్నానాలు చేయించి, పిల్లలకి తినబెట్టి, ఇంట్లో బాసలు తోమి, ఇల్లంతా క్లీన్ చేసి వెళ్ళిపోయింది. మళ్ళీ నేను పోతే బిడ్డ కష్టమవుతుంది, బిడ్డ పిల్లల్ని పట్టుకొని పని చేసుకోలేదు, 2 చిన్నపిల్లలు ఉంటారు కదా అనేసి మా మమ్మీ పని అంతా చేసిపోయిందండి. ఎంత బాధ అనిపించిందో నాకైతే. ఇంకా నేను ఒకేదాన్ని కదండి, మమ్మీకి చాలా ప్రేమ ఉంటుందండి. ఏం చేద్దామండి, తప్పదు కదా. మమ్మీ మంచి ఫుడ్, మంచి వంటలు చేస్తుందండి. మా మమ్మీ వంటలు చాలా బాగా చేస్తుంది, చాలా టేస్ట్ ఉంటాయి. మా మమ్మీ చికెన్ కర్రీ అయితే ఇంకా బాగా చేస్తుంది. నెక్స్ట్ టైం మమ్మీ చేసిన వంటలు కూడా మీకు వీడియోస్లో చూపిస్తానండి నేనైతే.
ఇంకా మమ్మీకి నేను అన్నయ్య ఇద్దరం కదండి, మా మీద చాలా ప్రేమలు ఉంటాయి. మళ్ళీ ఎక్కువ నా మీద కన్నా చెప్పాలంటే మా అన్నయ్య మీద, మా పెద్ద పాప అంటే మా లక్కీ మీద చాలా ప్రేమ ఉంటుందండి మా మమ్మీకి. వీళ్ళిద్దరు అంటే మా మమ్మీకి ఎంత ఇష్టం అంటే అంత ఇష్టము. అసలు వీళ్ళు ఏంది మా మమ్మీ ఉండలేదండి అసలు. ఈ బ్లాగ్లో మొత్తం నేను మమ్మీ గురించే చెప్తున్నాను కదండి. నేను ఎందుకు చెప్తున్నానంటే ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను, క్రియేట్ చేయాల్సిన అవసరం నాకు లేదండి. ఎందుకంటే నాకు తెలిసి ఏ ఆడపిల్లకైనా కూడా పుట్టింటోళ్ళ అంటే ప్రేమ అలా ఉంటుంది కదా అండి, ఇంకా మమ్మీల మీద ఎక్కువ ఉంటుంది కదా. మా మమ్మీ మమ్మల్ని ఎంత బాగా అర్థం చేసుకుంటుందో అసలు. డైలీ కాల్స్ అండి మా మమ్మీ వాళ్ళు మాకు డైలీ అసలు ఎన్నిసార్లు అంటే చెప్పలేనండి కాల్స్ చేస్తారు. అండ్ వీడియో కాల్స్ అండి పిల్లల్ని చూడడానికి ప్రతిదీ కేర్ అండి మా మమ్మీ మా మీద. టైంకి తినాలి, టైంకి ఉండాలి, టైంకి వర్క్ చేసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలకి తినబెట్టాలి, పిల్లలతో బాగుండాలని ఎన్ని తెలుసా. డైరెక్ట్ కాదండి, ఫోన్లలో కూడా మమ్మీ కాల్స్ చేసి ఇదే చెప్తుంది, అన్నం వేస్ట్ చేసుకోవద్దు, కర్రీస్ వేస్ట్ చేయొద్దు, ఇట్లుండాలి అట్లుండాలని ఎన్ని చెప్తుంది తెలుసా అండి మా మమ్మీ. కానీ సమ్ టైమ్స్లో చెప్తాంటే కోపం వస్తుంది కదా అండి, కానీ తర్వాతకి మళ్ళీ చాలా బాధ అనిపిస్తుంది అండి. అయ్యో మా మమ్మీ ఇట్లా చెప్తే మేము ఇట్లా అన్నాం కదా అనేసి అనిపిస్తుంది అండి. నేనైతే ఉప్పునైతే అలా ప్రిపేర్ చేశానండి. ఆ రోజు కొంచెమేనండి ఉల్లిగడ్డ, పల్లీలు అండ్ కరివేపాకు వేసి జీలకర్ర వేసి అలా తెలుసాను. ఇంతకుముందు కూడా మీకు పెట్టాను కదా అండి నేను వీడియోలో. ఇంకా ఉప్మానైతే ఫైనల్గా నేను రెడీ చేశాను. రెడీ చేసిన తర్వాతకైతే తిన్నాను. అయితే ఆడ ఏం చూపిస్తానంటే గ్యాస్ చెప్పాను కదా క్లీన్ చేసినాక మళ్ళీ వెంటనే అండి చేస్తే తాలింపు అనేది చిటపటలాడి అట్లా పాడైపోతుంది కదా అనేసి నేను చూపిస్తున్నాను. అయితే గురువారం రోజు చెప్పాను కదండి నేను లేవడం ఫస్ట్ టిఫిన్ కాడికి వెళ్తానండి. టిఫిన్ కాడికి వెళ్ళేసిన తర్వాతకి బయట పనులు చేస్తాను. ఇంకా నేను ఆ రోజు గురువారం పూజ కదండి. ఇంకా అయితే నేను బయట అంతా క్లీన్ చేయడానికి ఇంకా బయటకు వచ్చాను. లోపల అయిపోవడంతోనే ఎర్లీ మార్నింగ్ అండి లేచి బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాతకైతే అదంతా కడగాలండి. ఇంకా కడిగి బాసలు తోమేసి ఇంకా టీ తాగాలండి. నేను లేచే వరకే మా పాపని ఇంకా కడుగుతా అనేసి అలా చేసింది. చూడండి వర్షం పడి వెదర్ ఎలా ఉందో అనేసి మీకు బయట నేను క్లైమేట్ చూపిస్తున్నాను. ఎర్లీ మార్నింగ్ అండి చూడండి రోడ్ ఎంత ప్రశాంతంగా ఉందండి. ఎవ్వరు లేరు కదండి. అదే 8 అయితే 7:30 8 అయితే స్టార్ట్ అవుతుందండి. రోడ్డు అసలు ఎంత గ్యాప్ కూడా ఉండదండి. 24 hours మా ఇంట్లో సౌండ్స్ శబ్దాలు అసలు ఎంత చిరాకు తెలుసా అండి. అసలు నాకు తెలిసి రోడ్స్కి అసలు ఉండదండి. రోడ్స్కి ఉండడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ ఇల్లు అయితే ప్రతిదీ మన ఇంట్లోకి చాలా డిస్టర్బెన్స్ అండి. వెహికల్ సౌండ్స్ అన్నీ చూడాల్సి వస్తుందండి రోడ్ మీద ఉండడం వల్ల. అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అన్నీ చూడాల్సి వస్తుంది. మైండ్ డిస్టర్బెన్స్ అనిపిస్తుంది కదా అండి ఇలా ఉంటే. ఇక చూడండి అక్కడ లారీ హారన్ ఇచ్చుకుంటూ వెళ్తుంది. ఇంకా చాలా డిస్టర్బెన్స్ అనిపించిందండి నాకు. అసలు నాకు తెలిసి రోడ్డు మీద ఉండొద్దు. ఇంకా ఇది వచ్చేసి అయితే గురువారం రోజు ఆఫ్టర్నూన్ వరకు నేను బ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. ఇంకా గురువారం రోజు అయితే గురువారం రోజు టీ పెట్టుకుందాం అనేసి 4 అవుతుందండి. ఆ రోజు ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాతకి ఇక్కడ మా పాపను నిన్ను కొడతా అనేసి నేను జోకులు అంటున్నానండి. మిమ్మల్ని అడగడం మర్చిపోయానండి. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి, రిక్వెస్ట్ చేస్తున్నాను నేనైతే. అయితే గురువారం రోజు ఇంకా నేను 4 అవుతుంది. నేను కంప్లీట్గా ఎప్పుడు 4కే టీ తాగుతానండి. నాకు 4కు టీ తాగడం అలవాటు. 4కు టీ తాగకపోతే నాకు ఏదో కోల్పోయినట్టు, ఇంతకుముందు కూడా చెప్పాను కదా, ఏదో నెగిటివ్ లాగా నాకు అనిపిస్తుంది. ఇంకా 4 అవుతుంది అనేసి నేను పాపకు పాలు పెట్టేసి, పాపకు పాలు పెట్టలేదండి, పాప పడుకుంది. ఇంకా నా మందం అయితే నేను టీ పెట్టుకొని టీ తాగుదాం అనేసి చూడండి ఇల్లంతా క్లీన్ చేశాను. బయట బాసాన్లు ఇల్లు ఇల్లంతా క్లీన్ చేశాను. చేసిన తర్వాతకైతే టీ పెట్టుకొని తాగుదాం అనేసి ఫ్రిడ్జ్ నుండి పాలు తీస్తున్నానండి టీ తాగుదాం అనేసి. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి. ఇక్కడ వరకే షూట్ చేశానండి. ఇంకా ఊరికే చూపిస్తే మీకు కూడా బోర్ వస్తుంది అనేసి బ్లాగ్ అనేది డిఫరెంట్గా పెడుతున్నాను. ఇక్కడ నుండి బ్లాగ్స్ అన్నీ ఇంకా వెరైటీగా వస్తాయండి. చూడండి ఆల్రెడీ షార్ట్స్లో చూసారు కదా, లాంగ్లో డిఫరెంట్గా కంప్లీట్గా మా ఫ్యామిలీ అందరు కనిపిస్తారండి. చూడండి మాది ఆల్రెడీ మీరు చూస్తున్నారు, మా ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ కదండి. కంప్లీట్గా మా ఫ్యామిలీ ఎలా ఉంటాం ఎట్లుంటాం అనేది నేను ఇక ముందు వీడియోలో మీకు చూపిస్తాను. చూడండి ఊకే పెట్టిన వీడియోస్ అయితే పెట్టనండి. ఈ వీడియో ఇక్కడికే అయిపోయిందండి. బాయ్ అండి, బాయ్. రేపటి వీడియోలో కలుసుకుందాం.